హలో అందరికీ. మెంతాకుని మనం ఇంట్లో మన బాల్కనీలో చాలా సులువుగా పెంచుకోవచ్చు. మెంతాకు నార్మల్‌గా ఇష్టం లేని వాళ్ళు గూడా ఇంట్లో పెంచుకొని తింటే చాలా ఇష్టపడతారు. సో, బయట దానికన్నా గూడా ఏదైనా గూడా మనం ఇంట్లో పెంచుకుంది చాలా టేస్టీగా ఉంటుంది గదా! ఫ్రెష్‌గా చూస్తుంటే చాలా మోటివేషన్ వస్తుంటుంది. ఆ గ్రీన్ కలర్ ఆకులు గానీ, అవి పెరుగుతూ ఉంటే ఆ పెరిగే విధానం గానీ, అలా మనం చూస్తున్నాము అంటే అవి మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. మనం పెంచుకున్నవి తింటున్నామా అన్న ఫీలింగ్‌కే మనకి చాలా హ్యాపీగా అండ్ టేస్టీగా గూడా అనిపిస్తుంటుంది. సో, నేను ఇవన్నీ గూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో తీసిన వీడియోస్ అండి. సో, ఎందుకు ఇంత పెంచుకున్నామని మీరు అనుకోవచ్చు. సో, ఇదైతే ఎక్కువ మెయింటెనెన్స్ గూడా లేదండి. చాలా ఈజీ. అంటే నేను ఇప్పటి వరకు గూడా అంటే స్ప్రింగ్‌లో స్టార్ట్ జేశాను. ఇప్పుడు ఆటమ్ గదా! ఇప్పటి వరకు గూడా కుండీలు మార్చలేదు, మట్టి మార్చలేదు. ఎప్పుడు ఇంకా అవే యూజ్ చేస్తున్నాను. చాలా తక్కువ అసలేమి మెయింటెనెన్స్ ఉండదు. అసలు జీరో మెయింటెనెన్స్. ఒక్కసారి మనం సాయిల్ కొన్నామంటే ఇంకంతే. తర్వాత సీడ్స్ కూడా మనం మామూలుగా కిచెన్‌లోకి కొనుక్కుంటాం గదండీ! ఆ సీడ్స్‌నే ఒక 24 అవర్స్ సోక్ చేసి వేశాను. అప్పుడు ఈజీగా వస్తాయి. చాలా ఫాస్ట్‌గా గూడా వస్తాయన్నమాట. మనం బ్యాచెస్ వైస్‌గా వేసుకున్నామంటే మనకెప్పుడు ఇంకా ఎవ్రీ 2 వీక్స్‌కి కూడా మనం తినేలాగా దొరుకుతుంది ఆకైతే. చూసారు కదా! నేను బ్యాచెస్ వైస్‌గా వేసుకుంటాను. సో, ఎవ్రీ ఆల్టర్‌నేట్ వీక్‌లో పప్పు చేసుకునేలాగా గానీ, చాలా రెసిపీస్ ఉన్నాయండి. నేను చేశాను గూడా. అవి గూడా పోస్ట్ చేశాను మీకు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఆ రూట్స్ గూడా మళ్ళీ అందులోనే వేసాము అంటే మట్టికి గూడా మంచి బలం